హలో నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో పుంటికూర తొక్క ఎలా చేసుకోవాలో చూద్దాం. అదే అండి గోంగూర పచ్చడి. ముందుగా కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ధనియాలు అండ్ నేను ఇక్కడ ఎండుమిర్చి తీసుకుంటున్నాను. మీకు నచ్చితే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి, కానీ ఎండుమిరపకాయలతో ఇంకా బాగా వస్తుందని చెప్పి నేను ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఎల్లిపాయలు పక్కా తీసుకోవాలి, అస్సలు మర్చిపోకుర్రి, ముందే చెప్తున్నా. ఇవన్నీ అట్లా పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు ముందుగా మనం చేయాల్సిన పెద్ద టాస్క్ ఏదైనా ఉందంటే అదే పుంటికూర తెంపుకోవాలి కదా. ఒకళ్ళం కూర్చుంటే అది టాస్కే అనొచ్చు, అదే ఎవరైనా తోడున్నారు అనుకోండి ఈజీగా తెంపేయచ్చు ముచ్చట పెట్టుకుంటా. ఇక అట్లా నేను మా అమ్మ కలిసి తెంపడం స్టార్ట్ చేసినాము. అప్పట్లో పుంటికూర చిన్న కట్టలు వచ్చేటివంట, ఇప్పుడు అన్నీ పెద్ద పెద్దవి వస్తున్నాయి. నేను తెచ్చినవి కూడా అంతే పెద్దగా ఉన్నాయి. అందుకే మా అమ్మ ఏమంటుందంటే, ఇంత పెద్ద ఎందుకు పట్టుకొచ్చినావు, చిన్నే లేవా ఆడా అని తిడుతుంది. అసలు ఇప్పట్లో చిన్న కట్టలు ఏడైనా కనబడుతున్నాయా? ఏడ చూసినా పెద్దవే ఉన్నాయి. ఇక నేను అలా చిన్న ఏరుకొని ఏడికెంచి రావాలి, ఆడిని అడిగినా కూడా అన్ని ఇట్లనే ఉంటాయమ్మా అని అంటాడు. నిజానికి మనమైతే మార్కెట్ నుంచి పోయి తెచ్చుకుంటున్నాము, కానీ అసలు ఏడ వండిస్తున్నారు, ఎట్లా వండిస్తున్నారు, ఏమేసి వండిస్తున్నారో కూడా మనకు తెలియదు. అందుకే కడుక్కునేటప్పుడన్నా నీట్గా కడుక్కొని తినండి, తిన్న కాడికైనా పర్లేదు. నేనైతే ఇట్లా 2-3 సార్లు కడుక్కుంటున్నా సాల్ట్ వేసి. మరి ఇట్లా మంచిగా నీట్గా కడుక్కున్నాక అవి పక్కన పెట్టేసి అంతలోపు ఒక కడాయి తీసుకోండి. ఆ కడాయిలో కొన్ని మెంతులు, జీలకర్ర. నేను ఇక్కడ ఆల్రెడీ ధనియాలు వేయించి పక్కకు పెట్టుకున్నా, అందుకే ధనియాలు వేయట్లేదు. ఈ రెండు వేయించుకొని పక్కకు పెట్టుకున్నాక అందులోనే ఎండుమిరపకాయలు వేసేయండి. ఎండుమిరపకాయలు వేసి కొంచెం లైట్గా వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తుంది, అందుకే వేయించాలి అంటారు. మంచిగా వేయించుకోండి. నేను ఇక్కడ కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకుంటున్నా. కలర్ చేంజ్ కావాలంటే అవి బ్లాక్ అయ్యేదాకా ఉంచుకోకుర్రి, ఎందుకంటే నేను కూడా అట్లనే ఒకసారి వేసిన అన్నట్టు. అవి బ్లాక్ అయ్యేదాకా ఉంచిన. మా అమ్మ కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఉంచు అంటే, కలర్ చేంజ్ అంటే బ్లాక్ కావాలేమో అనుకో నేను బ్లాక్ చేసిన. ఆ రోజు నాకు తిట్లు బాగానే అయినాయిలే, కానీ ఇక ఇట్లాంటివి అయితేనే ఉంటాయి. ఇవి వేగినాక పక్కకు తీసుకున్నాక అందులోనే పుంటికూర వేసేయండి. అదే అండి గోంగూర వేసేసి దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు అది కొంచెం బాగా వేగేంత వరకు మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇంతకుముందు మనం వేయించుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతులు ఆ మూడింటిని ఒక్క దగ్గర వేసేసి మంచిగా మిక్సీ పట్టేద్దాం. మంచిగా పౌడర్ పట్టేసుకోండి. మంచిగా పౌడర్ అయినాక అందులోనే ఇంతకుముందు మనము వేయించి పెట్టుకున్నాం కదా ఎండుమిరపకాయలు, ఆ ఎండుమిరపకాయలు దాంతోపాటు ఎల్లిగడ్డ, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు వీటన్నిటిని కలిపి మంచిగా మిక్సీ పట్టేద్దాం. ఇక మిక్సీ పట్టుడు అయిపోయాక చూడండి ఎంత మంచిగా అయిందో. ఇప్పుడు దాని తర్వాత దీన్ని ఇట్లనే పక్కకు పెట్టేసుకోండి. పక్కకు పెట్టుకున్నాక ఇంతసేపు మనం పుంటికూరని పొయ్యి మీద పెట్టొచ్చినాం కదా, అది ఎట్లయిందో చూద్దాం రాండ్రి. బాగానే ఉడుకుతుంది. సో అందులో నేను కొంచెం చింతపండు వేస్తున్నా, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలుపుకోండి. అది బాగా వేగాలి, మొత్తం వాటర్ అంటే ఇంకిపోయేదాకా మంచిగా వేగనియండి. నేను సాల్ట్ వేయడం మర్చిపోయినా, సో ఇందులో కూడా కొంచెం సాల్ట్ వేసుకోండి. మీరు సాల్ట్ వేసుకున్నాక మంచిగా కలుపుకొని ఆ వాటర్ మొత్తం పోయేంత వరకు దాన్ని ఉడికించుకోండి. అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసి చల్లార పెట్టుకున్నాక మంచిగా మిక్సీలో వేసి ఒక్కటే రౌండ్ తిప్పండి. లేదు మేము దంచుకుంటామంటే మంచిగా రోట్లో దంచుకుంటే ఇంకా టేస్ట్ జబర్దస్త్ వస్తుంది. ఇప్పుడు ఇక తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్లోనే కొంచెం వేడి కాగానే అందులోనే జీలకర్ర ఆవాలు వేసేయండి. జీలకర్ర ఆవాలు కొంచెం వేగంగానే అందులోనే 2-3 ఎండుమిరపకాయలు కూడా చించేసి వేసేసుకోండి. వేసుకున్నాక అవి కొంచెం ఏగుతున్నప్పుడు అందులోనే కొంచెం శనగపప్పు వేసుకోండి. పంట కిందికి వస్తే మస్తు అనిపిస్తుంది. సో శనగపప్పు కొంచెం ఏగుతూ ఉంది అన్నప్పుడు కరివేపాకు వేసేసుకోండి. కరివేపాకు కొంచెం పసుపు అండ్ ఫైనల్గా అస్సలు మర్చిపోకండి కొంచెం ఇంగువ కూడా వేసుకోండి, మస్తు ఉంటుంది టేస్ట్ అయితే. కొంచెం ఇంగువ వేసుకున్నాక ఇక మన పచ్చడి ఉంది కదా, ఆ పచ్చడిలో వేసేసి మంచిగా కలుపుకోండి. చూడ్డానికి మీకు ఆయిల్ ఎక్కువ అయిందేమో అనిపిస్తుంది, కానీ మంచి మీరు కలిపిర్రు అనుకో అంతేం ఉండదు. లేదు మీకు ఇంకా తక్కువ కావాలంటే మీరు ఆయిల్ కూడా తగ్గించుకోవచ్చు, మంచిదే. కలిపినాక చూడండి అసలు అంత ఆయిల్ కూడా మీకు కనిపించదు. మంచిగా కలిపేసుకోర్రి ఇక దాన్ని. కలుపుకున్నాక లైట్గా పైనుంచి కొత్తిమీర వేసేసుకోండి. కొత్తిమీర వేసుకున్నాక వేడి అన్నంలో తింటే ఉంటుందిరా చారీ, స్వర్గమే. మనకు నచ్చినట్టు వండుకొని తినడంలోనే ఒక సంతోషం వచ్చేస్తుంది మనకి. కొత్తగా నన్ను చూస్తున్నట్టయితే మన రేణుకాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ అయిపోండి, లైక్ చేయండి కంపల్సరీ, మర్చిపోకండి. బాయ్.